మఠములు ఎలా నడపాలి? డొనేషన్లు తీసుకున్నప్పుడు ఫీజులు తీసుకోకూడదు, ఫీజులు తీసుకున్నప్పుడు డొనేషన్లు తీసుకోకూడదు. కనుక ఇది నిస్వార్థంగా నడపబడాలి. మనము వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి, ఆదర్శాన్ని నేర్పించాలి, సాదాసీదా జీవితాన్ని బోధించాలి, ఆధ్యాత్మిక మార్గాన్ని బోధించాలి, మోక్ష మార్గాన్ని బోధించాలి. భౌతికమైన విద్యలని, భౌతికమైన చదువులని మఠాల్లో నేర్పకూడదు. అవి గృహస్థులు డెవలప్ చేస్తారు. సన్యాసులు, మఠాలు ఇవి కేవలం బ్రహ్మజ్ఞానాన్ని డెవలప్ చేయాలి, అది నిస్వార్థంగా అందించాలి. సన్యాసే బ్రహ్మజ్ఞానాన్ని డెవలప్ చేయగలుగుతారు. కనుక అది గృహస్థులు చేయలేరు. కనుక తపస్సంపన్నులే చేయగలుగుతారు. అది కూడా నిస్వార్థంగా మఠాలు సమాజానికి సేవ చేయాలి. ఓం